హాయ్ వెల్కమ్ టు హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియోలో ఎప్పుడు ఇలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో తోటకూర ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 5 ఎండుమిర్చి, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా ఇందులో వేసుకొని బాగా వేగనివ్వాలి. వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు ఈ తోటకూర ఫ్రై కనుక తింటే బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఐరన్ అనేది ఈ తోటకూర ఫ్రైలో ఎక్కువగా ఉంటుంది. ఈ బాగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న ఈ తోటకూరని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. సో చూసారు కదా, ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీరు కూడా ఈ తోటకూర ఫ్రైని ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.